ప్రైజ్ ది లార్డ్. ప్రభువు నామమున మీకు వందనాలు. ఈరోజు ప్రభు దినము అంటే ఆదివారము. ఆదివారం అనేది సాధారణమైన రోజు కాదు. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు మరణాన్ని జయించి మహిమతో పునరుద్ధానమైన విజయ దినము. క్రీస్తు యేసు ప్రభువు వారి మరణము, భూస్థాపన, పునరుద్ధానములలో విశ్వాసము చేత పాలిభాగము కలిగిన వారందరికీ పాపము మరియు మరణంపై విజయం ప్రకటింపబడిన ఆశీర్వాదకరమైన దినము. అందుచేత ఆదివారము కేవలం వారంలోని ఒక రోజు మాత్రమే కాదు, సర్వమానవాళి రక్షణ కొరకు దేవుడు సిద్ధపరిచిన విజయము, నిరీక్షణ మరియు నూతన జీవమునకు గుర్తుగా నిలిచిన మహిమ కలిగిన రోజు ఇది. అందుచేత ఈ పరిశుద్ధమైన దినమున మన పూర్ణ హృదయంతో, మన పూర్ణ ఆత్మతో మనము ప్రభువును స్తుతించి ఆరాధించాలి. యేసుక్రీస్తు ప్రభువు తన అపారమైన ప్రేమ వల్ల తన అమూల్యమైన పరిశుద్ధ రక్తమును చిందించి మనకు విమోచనను అనుగ్రహించాడు. తన పునరుద్ధానము చేత మనకు నిత్యజీవ సంబంధమైన నిరీక్షణను, విజయవంతమైన జీవితమును ప్రసాదించాడు. కావున కృతజ్ఞతతో, ఆనందంతో, స్తుతిగానములతో ఆయన నామమును మనము మహిమపరచాలి. స్తుతించుట అనేది దేవునికి మహిమను చేకూర్చుట మాత్రమే కాక మన హృదయములను కూడా అది ఆనందంతో నింపి మన విశ్వాసమును మరింతగా బలపరుస్తుంది. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి రక్షించినందులకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవా, మేము పాపులమై ఉన్నప్పుడే మా కొరకు మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును మా కొరకై ఈ లోకానికి పంపినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాను. దేవా, మా పాపముల కొరకు సిలువపై మీరు శ్రమలను భరించినందుకు మీకు కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ అమూల్యమైన పరిశుద్ధ రక్తమును చిందించి మాకు విమోచనను అనుగ్రహించినందుకు మీ నామమును గణపరుస్తున్నాను. తండ్రి, మా పాపములను క్షమించి క్రీస్తు యేసులో మమ్మల్ని నీతిమంతులుగా చేసినందుకు మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాను. దేవా, మరణ శిక్షకు పాత్రులమైన మాకు నిత్య జీవమును అనుగ్రహించినందుకు మీకు వందనాలు. దేవా, చీకటి అంధకారంలో నుండి వెలుగులోనికి మమ్మల్ని పిలిచినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాను. క్రీస్తులో మమ్మల్ని మీ ప్రియమైన పిల్లలుగా స్వీకరించినందుకు, మమ్మల్ని మీ పరలోక రాజ్య వారసులుగా చేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. క్రీస్తు యేసు ప్రభు వారిలో రాజులనుగా, యాజకులనుగా మమ్మల్ని చేసినందుకు మీకే స్తుతి, ఘనత, మహిమ చెల్లిస్తున్నాను. దేవా, మీ కృప వలన రక్షణను మాకు ఉచితంగా ఒక బహుమానంగా అనుగ్రహించినందుకు మీ నామమును స్తుతిస్తున్నాను. మా కొరకు మీరు సిద్ధపరిచిన నిత్య జీవ సంబంధమైన నిరీక్షణను బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను. దేవా, శిలువ యాగం ద్వారా మాకు సమాధానమును కలుగజేసినందుకు మీకు వందనాలు. తండ్రి, మా మీద కలిగి ఉన్న మీ ప్రేమను శిలువపై ప్రత్యక్షపరిచినందుకు మీకు మహిమ చెల్లిస్తున్నాను. మరణమును జయించి తిరిగి లేచిన జీవం గల ప్రభువైనందుకు మిమ్మల్ని కొనియాడుచున్నాను. మీ పునరుద్ధాన విజయములో మమ్మల్ని కూడా భాగస్థులుగా చేసినందుకు మిమ్మల్ని ఆరాధిస్తున్నాను. మీ వాక్యం ద్వారా మాలో విశ్వాసమును కలగజేస్తూ మమ్మల్ని విశ్వాసంలో నడిపిస్తున్నందుకు మీకే స్తుతి, మహిమ, ఘనత, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి, నిరాశకు బదులుగా సజీవమైన నిరీక్షను మాకు అనుగ్రహించినందుకు మీ నామమును గణపరుస్తున్నాను. ప్రతిదినము మీ ప్రేమతో మమ్మల్ని పోషిస్తూ, నడిపిస్తూ, జీవింపజేస్తూ ఉన్నందుకు మీకు కృతజ్ఞాస్తులు చెల్లిస్తున్నాను. మా జీవితంలో మీ మహిమ కొరకు వాడుకుంటున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, మేము మిమ్మల్ని తెలుసుకున్నట్లు మీరే మమ్మల్ని మీ వైపు ఆకర్షించుకున్నందుకు మీకే కృతజ్ఞాస్తులు చెల్లిస్తున్నాను. మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలుకు మీకే స్తుతి, మహిమ, ఘనత చెల్లిస్తున్నాను. దేవా, మా పట్ల మీ కృప ఎన్నటికీ మారకుండా ఉన్నందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాను. తండ్రి, మా హృదయంలో పరలోక ఆనందమును, సమాధానమును నింపినందుకు మీకు వందనాలు. మా ఊపిరి ఉన్నంతకాలము మీ నామమును స్తుతించే కృపను మాకు దయచేసినందుకు మీకు కృతజ్ఞాస్తులు చెల్లించుకుంటున్నాను. సర్వ మహిమ, ఘనత, బలము, అధికారము యుగ యుగములు మీ నామమునకు మాత్రమే దానిని పొందగలిగిన యోగ్యత కలదని ఒప్పుకుంటూ మీ పరిశుద్ధమైన నామమును ఆరాధిస్తూ క్రీస్తు యేసు ప్రభువు వారి శ్రేష్టమైన నామంలో ఈ స్తుతి, ఆరాధనను సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మాట తప్పని ప్రేమ, పరమ వాక్కునిచ్చి ఆదరించే ప్రేమ. మాట తప్పని ప్రేమ, పరమ వాక్కునిచ్చి ఆదరించే ప్రేమ. సర్వశక్తి గల దైవ ప్రేమ, సతతంబు నుండు ప్రేమ. సర్వశక్తి గల దైవ ప్రేమ, సతతంబు నుండు ప్రేమ.
స్తోత్రము పాడి పొగడేదాను. దేవాది దేవా నిను రాజాది రాజా నిను మ్రొక్కి కీర్తించేదాను. దేవాది దేవా నిను రాజాది రాజా నిను మ్రొక్కి కీర్తించేదాను.